శ్రీకాకుళం జిల్లా పాలాస నియోజకవర్గంలో వాయుగుండం కారణంగా 8 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 2 మృత్యువాత పడ్డారు. లక్షల ఎకరాలు నీటిలో మునిగిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముంపు ప్రాంతాల్ని స్థానిక ఎమ్మెల్యే శిరీష పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేస్తూ నష్టాన్ని అంచనా వేశారు. అంతేకాకుండా మట్టి ఇళ్లు ధ్వంసమై 2 మృతి చెందిన వారికి ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు నష్టపరిహార భరోసా అందిస్తామంటున్న ఎమ్మెల్యే శిరీషతో మా ప్రతినిధి శ్రావణ్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం కారణంగా ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గత 48 గంటలుగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా రైతాంగంతో పాటు అనేక మంది కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇప్పటికే దాదాపుగా కూడా 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా కూడా వాతావరణ శాఖ వెల్లడించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా రైతాంగం నష్టపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శిరీష గారు కూడా ఆ గ్రౌండ్ రిపోర్ట్ను కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా మందసా మండలం సవర టెబ్బూరు గ్రామంలో గోడకున్నటువంటి ఘటనలో 2 మృతి చెందారు. ఇదే అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు పలాస ఎమ్మెల్యే అయినటువంటి శిరీష గారు అందుబాటులో ఉన్నారు. ఆవిడ నుండి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మేడం, పలాస నియోజకవర్గంలో ఈ వాయుగుండ ప్రభావం ఏ విధంగా ఉందంట? పలాస నియోజకవర్గంలో వాయుగుండ ప్రభావం నిన్న మధ్యాహ్నం నుంచి చాలా ఎక్కువగా ఉందండి. అయితే ఫ్లడ్స్ వల్ల పొలాల్లో నీళ్లు ఉండిపోవడం జరిగింది. నిన్నటి నుంచి కూడా అధికారులతో మాట్లాడుతున్నాం. ముఖ్యంగా కలెక్టర్ గారు అయితే చాలా సత్వరగతిన ఆయన వెంటనే స్పందిస్తున్నారు. అయితే మొత్తానికి నష్టం ఎంత ఉన్నది అంచనా వేయమని ఉదయం నుంచి అగ్రికల్చర్ వాళ్ళని, రెవెన్యూ వాళ్ళకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా బాధ కలిగించే అంశం ఏంటంటే ప్రాణ నష్టం ఉండకూడదు అనుకున్న టైంలో నిన్న రాత్రి మట్టి గోడ కూలి హంసరాలి పంచాయతీలోని సవరటబ్బూరులోని 2 భార్యాభర్తలు నిద్రలోనే చనిపోవడం జరిగింది. అది నిజంగా ఊహించని బాధాకరమైన విషయం. వెంటనే అది కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా కాల్ కాన్ఫరెన్స్ తీసుకొని ఇవాళ సాయంత్రం కల్లా వారికి అఫ్కోర్స్ మనం ఇచ్చే పరిహారం వాళ్ళకి ఎంతవరకు సరిపోతుందో తెలియదు, కానీ వెంటనే ప్రభుత్వం స్పందించి ఒక్కొక్క వ్యక్తికి 4 లక్షల చొప్పున 8 లక్షల చెక్ ఇవాళ సాయంత్రం రావడం జరుగుతుంది. రేపు ఉదయం నేను ఆర్డీఓ గారు వెళ్ళి, వారి పిల్లలు కూడా వాళ్ళ దగ్గర లేరు, ఎక్కడ బయట పనులు చేసుకుంటున్నారు, ఆ పిల్లలు ఇవాళ చేరుకుంటారు. వారికి ఆ నష్టపరిహారం అందించి వారికి కావాల్సిన ఇతరత్రా కూడా ఎటువంటి సౌకర్యాలు ఉన్నా ప్రభుత్వం తరఫున చేయబోతుంది. ఈ భారీ వర్షాల కారణంగా అయితే మాత్రం మందసా మండలం ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికే అనేక ఇళ్లు కూడా ధ్వంసమైనట్లుగా కూడా తెలుస్తుంది. కొన్ని ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. అదే టెంబూరు గ్రామంలో 2 దంపతులు మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలకి ప్రధానంగా అధికారులు నిర్లక్ష్యమే కారణమంటూ కూడా బాధిత కుటుంబాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మీ హయాంలోనైనా సరే అలాంటివి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని పునరావృతం కాకుండా అయిన ఘటనలకి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎప్పుడు వర్షాలు పడినా, తుఫాన్లు వచ్చినా కొన్ని ఏరియాలో, ముఖ్యంగా గిరిజన సోదరులు ఉన్న ఏరియాలోని, మామూలు ఏరియాలో కూడా రోడ్లు సౌకర్యాలు అవి కూడా తాత్కాలికంగా ఇబ్బంది కలగడం జరుగుతుంది. వెంటనే దానికి కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాము. 18 ఇళ్ళు కాదు, దాదాపు ఓన్లీ 8 ఇళ్ళు మాత్రమే పలాస నియోజకవర్గంలో మందసా మండలంలో ఇబ్బంది కలగడం జరిగింది. ఆ 8 ఇళ్లకు కూడా వెంటనే తగు చర్యలు తీసుకున్నాము. వాటి తాలూకా నష్టపరిహారం అక్కడ ఉన్న లోకల్ రెవెన్యూ విఆర్ఓలు వెళ్ళి అంచనా వేస్తున్నారు. నష్టపరిహారం ఆ ఇల్లు పోయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఆమోదయోగ్యంగా వాళ్ళందరికీ అందించడం జరుగుతుంది. 2014లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఎవరైతే మృత్యువాత పడ్డారో మందసా మండలం గ్రామంలో సవర పార్వతమ్మ అనే మహిళ ఎవరైతే మృతి చెందడం జరిగిందో ఆ మృతురాలి పేరు మీద 2014లోనే ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అయినా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇప్పటి వరకు ఇల్లును పూర్తి చేయలేకపోయామని కూడా బాధిత కుటుంబాలు చెప్తున్నాయి. మీరు చెప్పింది ఇంతవరకు నా దృష్టికి రాలేదండి. బాధిత కుటుంబాలని వాళ్ళ సాయంత్రం వెళ్ళి మేము వాళ్ళని కలుస్తున్నాము. ప్రతిదీ మీలాంటి ప్రెస్ వాళ్ళే అక్కడ ఉంటారు. ఎవ్వరికీ కూడా గత ప్రభుత్వంలోని వచ్చిన ఆ తర్వాత ఎవరు ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరికి నష్టపరిహారం మీ ముందే చెక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ 14 నెలల్లో కూడా చాలా సార్లు ఇబ్బందులు కలిగాయి. ఎక్కడైనా ఎవరికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నష్టపరిహారం ఇవ్వలేదు అన్నది ఎక్కడా రాలే. నిన్న మృత్యువాత ఎవరైతే పడ్డారో వృద్ధ దంపతులు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే 2014లోనే తమకు ఇల్లు శాంక్షన్ అయిందని, అయినప్పుడు కూడా అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇప్పటివరకు నిర్మాణం పూర్తి చేసుకోలేదని, అనేక సార్లు అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొరపెట్టుకున్నా అధికారుల నిర్లక్ష్య వైఖరితోనే నిర్మాణం పూర్తి కాకపోవడంతోనే ఈ ఘటనకి ఈరోజు ఆస్కారం కలిగిందని చెప్తున్నారు. మీరు నిన్న చనిపోయిన వృద్ధ దంపతుల వయసు 40-45 సంవత్సరాలు. వారి 2 పిల్లలు కూడా లోకల్ గా లేరు, బయట కూలి పనులకి వెళ్లారు.
ఒకరు ఇవాళ మధ్యాహ్నం చేరుకున్నారు, ఇంకొకరు ఇవాళ రాత్రికి చేరుకుంటారు. వాళ్ళెవరు ఈ రోజు వరకు మాకు కాంటాక్ట్ చేయలేదు. రేపు ఉదయం మేము చెక్కు పట్టుకొని నేను ఆర్డీఓ గారు ఆ కుటుంబ సభ్యుల దగ్గరికే వెళ్తాం. మీరు అన్న మాట వాళ్ళకి అడిగితే మాకు చెప్తారు కదా. ఆల్రెడీ బీఆర్కే న్యూస్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలవడం జరిగింది. కలిసిన తర్వాత వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు నేను కూడా చెప్పినటువంటి రేపు మార్నింగ్ ఆరోపణలు వెళ్తున్నాను. మాత్రమే మేము అదేనండి, మీరు చెప్తున్న ఆరోపణలు ఇప్పటి వరకు నా దాకా గాని, అధికారుల దాకా గాని, అక్కడికి వెళ్ళిన మండల నాయకుల దాకా రాలేదు. రేపు ఉదయం ఆ కుటుంబ సభ్యుల చేతికే మేము చెక్ ఇవ్వబోతున్నాం కదా. మీరు అడిగిన మాటలు వాస్తవం అయితే అక్కడి నుంచే వాళ్ళకి న్యాయం జరిగేలా మేము సత్వరమే చర్యలు తీసుకుంటాము. అయితే ప్రస్తుతం అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా అనేక చోట్ల కూడా ఆ వ్యవసాయకు సంబంధించినటువంటి వరి పంటలన్నీ కూడా నాశనం అయ్యాయి. అయితే ప్రధానంగా పలాస నియోజకవర్గంలో అయితే మాత్రం ఇద్దరు మృతి చెందినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఆ గ్రామంలో విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. అయితే మృతి చెందిన కుటుంబాలకి ప్రభుత్వం తరపున అయితే మాత్రం ఇప్పటికే 4 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియన్ కూడా ప్రకటించినట్లుగా కూడా ఆ స్థానిక ఎమ్మెల్యే శిరీష గారు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటివరకు మనం చూసాం. కెమెరా పర్సన్ తిరుమలతో శ్రావణ్, బీఆర్కే న్యూస్, శ్రీకాకుళం నుంచి.